దానికి తగినట్టుగా ఆ పాటలు వెనకాల పెట్టడం కానివ్వండి, చాలా బాగా జరిగింది. అందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి గీత గారికి, రమేష్ గారికి, వాళ్ళ మిత్రులందరికీ ధన్యవాదాలు. నమస్కారం. రమేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ది స్టేజ్ అండి. మీ చేతుల మీదుగా మన స్పాన్సర్స్ కి చిన్న సత్కారం. ఓకే, వెల్కమ్ మిస్టర్ రాజ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్ యూ గివెన్ టు ఆర్గనైజ్ దిస్ ఈవెంట్ అండ్ ప్లీజ్ గివ్ అ బొకే. అలాగే అమెరాన్ బ్యాటరీస్, మలబార్ గోల్డ్ నుంచి జోషి గారు, మలబార్ సెలబ్రేట్ ది బ్యూటీ ఆఫ్ లైఫ్. త్రివేణి గారు, బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ నుంచి శ్రీకాంత్ అండ్ నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ 9M లోగో నుంచి నాగభూషణ్ గారు, ప్లీజ్ ఇఫ్ యు ఆర్ వెల్కమ్ టు ది డయాస్ సర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సర్. అలాగే మిల్కో నుంచి శివ గారు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి టి హనుమంతరావు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సర్ ఇఫ్ యు ఆర్ సమ్వేర్ అరౌండ్. వీరందరూ కూడా మా లోకల్ ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు. వెరీ ఇన్స్పైరింగ్ పీపుల్. ఆల్ ది కంపెనీస్ ఆర్ రియలీ డూయింగ్ వెరీ వెల్. సో వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వేవ్ టీమ్ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ యూ జెంటిల్మెన్. ఇలాగే వీళ్ళతో పాటు మనకి ఎంతో సపోర్ట్ ఇచ్చిన మీడియా సపోర్టర్స్, మీడియా పార్ట్నర్స్ అయిన జెమినీ టీవీ, TV5 అండ్ జెమినీ న్యూస్ అండి. సో సాయి గారు, ప్లీజ్ ఆన్ టు ది స్టేజ్ అండి. రిక్వెస్ట్ యూ, దయచేసి వీరందరితో ఒక ఫోటో. సో ఈయనే సారథ్యం వహించి మనందరినీ కూడా అన్ని దేశాలకి లైవ్ లో చూపిస్తున్నారు. ముందు ముందు మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మనందరం కలిసి ఇలాగే చేయిలో చేయి వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదామని. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్పాన్సర్షిప్ ఆర్ సపోర్ట్. ఒక మహిళలకి సంబంధించినటువంటి బాధలు, ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా పురుషుల మీద లేకపోతే పురుష సమాజం మొత్తాన్ని తిట్టిపోస్తున్నటువంటి సమయంలో మహిళలు పురుషులు కలిస్తే ఎట్లాంటి సక్సెస్ చేయొచ్చు అన్నది ఈ రోజున ఇక్కడ ఈ వేదిక మీద నుంచి చూసాం. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కలిసి అర్ధాంగి అనేటువంటి పదానికి అర్థాన్ని భర్తలు చెప్పారు. అట్లాగే భర్తల్ని తమలో సగభాగం చేసుకున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో కలిసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్న మహిళలు చూపించారు. ఇది ఒక మంచి అర్థం. మీరు ఇక్కడ సంతోషంగా ఉండండి. ఇందాక అరుణ్ గారు చెప్పినటువంటి విధంగా మీ కుటుంబ సభ్యుల్ని కూడా, మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ అమ్మా నాన్నల గురించి, మీ మీద ఆధారపడినటువంటి వాళ్ళ గురించి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండవది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సొసైటీలో ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి మీరు కూడా మీ స్పందనని తెలియజేయండి. మీ ఊళ్ళకి సంబంధించిన సమస్యలు మీడియా ఫోకస్ చేస్తున్నప్పుడు ఆ ఊరికి మీరేమైనా చెయ్యగలిగితే ఇక్కడ నుండి యాజ్ ఏ మీడియాగా మేము మీ తరపున పనిచేయించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అక్కడికి రాలేకపోతే మీరు వచ్చి సాయం చేయగలిగితే అద్భుతం. లేదంటే ఇక్కడ నుండి మీ సాయాన్ని అక్కడికి పంపించగలిగితే, మీ ఊరికి చేయాలంటే మేము మధ్యుండి చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి సమస్యలు నిత్యం జెమినీ న్యూస్లో ప్రొజెక్ట్ చేస్తూనే ఉన్నాం. ఆ సమస్యల్లో చాలా స్వల్పంగా పరిష్కారం అయ్యేటువంటి సమస్యల్ని, చాలా స్వల్పంగా ఖర్చుతో అయ్యేటువంటి సమస్యలను మీరు అందరూ గ్యాదరింగ్ అయినప్పుడు తగిన విధంగా పరిష్కరించుకోవచ్చు. అట్లాంటి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క సమస్యను తీసుకోండి. ఆ సమస్య పరిష్కారానికి ఇక్కడ గ్రూప్గా కానీ లేదా ఆ ఊరికి సంబంధించి కంట్రిబ్యూట్ చేయగలిగితే బాగుంటుంది. అలాంటి ప్రయత్నాన్ని ఇక నుండి కూడా చేస్తారని, ఇంతకు ముందు కొన్ని చేస్తున్నారని నాకు తెలుసు. ఇక నుండి సమిష్టిగా కొనసాగిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు వస్తే స్టేజ్ పై కలర్ చేసింది. అవునా? థ్యాంక్ యూ సో మచ్.
ఎనీవే ఐఎమ్ సో గ్లాడ్ టు బీ హియర్ దిస్ ఈవినింగ్. ఇక్కడ నిజంగా చూస్తుంటే నేనేదో దుబాయ్లో మలయాళీసే ఎక్కువ ఉంటారని అనుకున్నాను యూఏఈలో, కానీ ఇంతమంది తెలుగు మంది ఉన్నారని ఇప్పుడే ఈరోజే తెలిసింది. ఇట్ ఈస్ సో నైస్ టు సీ యూ ఆల్ అండ్ ఎస్పెషలీ దిస్ సెగ్మెంట్ నేను చాలా ఫ్రమ్ ద బిగినింగ్ అన్ని ప్రోగ్రామ్స్ బాగా ఎంజాయ్ చేశాను, ఎస్పెషలీ ద కిడ్స్ డాన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ దిస్ వన్ సర్ప్రైజ్ అని మీరు మరీ చెప్పింది మరి ఓవర్ బిల్డప్ ఇచ్చి ఇంక ఏమి ఉండదు అనుకున్నాను. బట్ దిస్ ఇస్ లైక్ రియలీ వెరీ స్వీట్ ఆఫ్ యూ, వెరీ నాస్టాల్జిక్ అండ్ I'm really honored. I don't know what to say. I'm so speechless right now. And thank you so much for all the love and affection. Just